అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం పెట్టిన ద్వారపుడి వ్లాగ్ కి ఇది కంటిన్యూషన్ వీడియో. ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా నాకు ఇష్టమైన టెంపుల్ కి వెళ్తున్నా అని. అదే ఇస్కాన్ టెంపుల్. వైజాగ్ వెళ్ళినప్పుడల్లా ట్రైన్ లోంచి చూస్తూ ఎప్పుడు వెళ్తానో అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్ చూసి. సో ఈ రోజు వెళ్ళబోతున్నాం దాన్ని. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 2 అయింది. టెంపుల్ 4:30కి ఓపెన్ చేస్తా అన్నారు. సరే అని టెంపుల్ దగ్గర కూర్చున్నాం. అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ ఎక్కడ ఘాట్ లేదని చెప్పారు దగ్గరలో. సరే వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు కానీ మాకైతే నమ్మాలనిపించలేదు. నేను మా పిన్ని అలా నడుస్తూ చూస్తూ ఉంటే పక్క రోడ్ లోనే మాకు ఈ ఘాట్ కనిపించింది. ఇద్దరం వెళ్ళి చక్కగా ఒక ఘాట్ చూసాం. ఏ ఘాట్ అయితే ఏమైంది, గోదావరి అయితే చూసాం. టెంపుల్ 4:30కి ఓపెన్ చేస్తారు. అసలు గాలే లేదు. మేము పైగా మేలో వెళ్ళాం చెప్పా కదా. సరే నడిస్తే కొంచెం గాలి వస్తుందని నేను మా పిన్ని మా అక్క అలా పక్క రోడ్లోకి వెళ్ళాం. టెంపుల్ చాలా బయట నుంచి చాలా బాగుంది. పిన్ని బయట నుంచి ఎంత బాగుందంటే లోపల ఎంత బాగుంటుందో కదా. బాగుంటుంది. ఇది అమ్మవారి చక్రపీఠం అంట. మేము ఈ టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాము. ఇది కూడా కానీ 4:30కి ఓపెన్ చేస్తారు. రెండు ఒకేసారి అవ్వవు. మాకు 6కి ట్రైన్. సరే నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పి వెళ్ళలేదు ఈసారి. ఇంకొంచెం ఎదరికెళ్తే మహాకాళేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇంకా కాసేపు అలా నడిచిన తర్వాత మా పిన్నితో ఫొటోస్ వీడియోస్ తీపించుకొని ఇంకా టైం అవుతుందని చెప్పి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ లోపు మా తమ్ముడు మా మావయ్య వాళ్ళ కొడుకు డ్రింక్ షాప్ దగ్గర ఉన్నారు. ఇంత ఎండగా ఉన్నప్పుడు ఇలా చల్లగా తాగాలి కదా. నడుస్తున్నాం, కూర్చుంటున్నాం, చెమటలు పడుతున్నాయి. మళ్ళీ చెమటలు పోవడానికి మళ్ళీ గాలి రావడానికి మళ్ళీ నడుస్తున్నాం. ఇంకా టెంపుల్ ఓపెన్ చేసే టైం అయిందని చెప్పి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. అసలు దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగా. అసలు శంఖం పూరిస్తున్నప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా కట్టను దిగానే కంట్లోంచి నీళ్ళైతే అస్సలు ఆగలేదు. చాలా సేపు ఏడుపొచ్చింది. లోపల రాధాకృష్ణుడు, జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడు, ఇంకా ఒక సైడ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంత మంచి దర్శనం కోసం ఎండలో ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసినా పర్లేదు అనిపించింది. చాలా హ్యాపీ మేమందరం. అయితే లాస్ట్ టైం నేను ట్రైన్ లో నుంచి చూసినప్పుడు ఈ టెంపుల్ బ్లూ కలర్ లో ఉంది. అంటే ఎప్పటి నుంచో బ్లూ కలర్ లో ఉంది. మళ్ళీ పెయింటింగ్ మార్చినట్టున్నారు పింక్ లో. ఎండలో చాలా సేపు కూర్చున్నాము. అసలు చాలా విసుగు వచ్చేసింది. గాలి లేక చెమటలు పట్టేసి ఇక్కడ కూర్చున్నా ఎండ వచ్చేసింది. కానీ దేవుణ్ణి చూడగానే ఆ కష్టం ఎన్నిసార్లు పడినా పర్లేదు అనిపించింది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మహాకాళేశ్వర్ టెంపుల్. నేను ట్రైన్ లోంచి ఈ టెంపుల్ కూడా చూస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో గానీ ఇలా ట్రైన్ లో చూసినప్పుడు గానీ ఈ టెంపుల్ కూడా వెళ్ళాలి అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ టైం ఈ టెంపుల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. వెళ్ళి మీకు కూడా ఈ టెంపుల్ ని వ్లాగ్ రూపంలో చూపిస్తా. సో ఇంకా రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. అందరి ఫేస్ లో చెమటలు పట్టేసి పాడైపోయింది. కానీ మా తమ్ముడు మాత్రం ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. మా అందరి ఫేవరెట్ టెంపుల్ కి అయితే ఈ రోజు వెళ్ళాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.